నమస్తే స్నేహితులారా, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఈరోజు నా బర్త్డే. సో అక్క అండ్ బావగారు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారనమాట. నేను ఇది ఓపెన్ చేసేలోపు ఇదేం గిఫ్టో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ బావగారు వీడియో కాల్ చేశారు ఈ బర్త్డే గిఫ్ట్ ఓపెన్ చేస్తుంటే అండ్ బర్త్డే విషెస్ చెప్పడానికి. సో నేనైతే ఈ బర్త్డే గిఫ్ట్ని ఓపెన్ చేస్తున్నా. చాలా సర్ప్రైజింగ్ ఉంది, కానీ నాకు ముందే తెలిసింది ఏంటంటే ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు కాబట్టి విత్ దట్ కవర్ వచ్చిందనమాట పైన తెలిసేలాగా. అండ్ అది కూడా 2 days ముందు వచ్చింది. నేను అది ఎవరికి అని అడిగితే వేరే వాళ్ళకి, నీకు కాదు బావ వాళ్ళ ఫ్రెండ్ పెట్టారని అక్క చెప్పింది. బట్ నా బర్త్డే రోజు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారనమాట, టెడ్డీ బేర్. యాక్చువల్గా నాకు టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎక్కడ జాతరలో చూసినా, ఎక్కడైనా షాప్లో చూసినా, గిఫ్ట్ షాప్లో చూసినా నాకు టెడ్డీ బేర్ కావాలని మా నాన్నని అడుగుతుండే. బట్ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క టెడ్డీ బేర్ కూడా నాకు కొనేలేదు. సో ఫైనల్గా ఈ బర్త్డేకి మా అక్క అండ్ బావగారు ఇచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నా హైట్ ఉన్న టెడ్డీ బేర్ గిఫ్ట్ ఇచ్చారు. సో ఐ లైక్డ్ ఇట్. ఎంత అంటే అంత మంచిగా ఉంది టెడ్డీ బేర్. యూనిక్ కలర్ ఉండాలని చెప్పి ఎప్పుడు రెడ్ అండ్ పింక్ అలా అయితే బాగోదని చెప్పి మనం ఓవర్ యాక్షన్ చేయకు. సో ఇక్కడ ఇంకా ఈ టెడ్డీ బేర్ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఈ కలరు దీన్ని చూస్తే నాకు అది ఎలుగుబంటి గుర్తొచ్చింది. బట్ ఇదైతే అసలు సూపర్ నచ్చింది నాకు. నా హైట్ ఉంది, నాకంటే హైట్ ఉంది. అండ్ నాకు ఇది స్పెషల్ గిఫ్ట్ ఎవర్, బికాజ్ నాకు ఇంతవరకు ఇంత మంచి గిఫ్ట్ ఎప్పుడు రాలేదు. అండ్ మిగతా బర్త్డేలప్పుడు కూడా ఒక చిన్న చాక్లెట్ అలా ఇచ్చేవారు. బట్ ఇప్పుడైతే నాకు నచ్చిన టెడ్డీ బేర్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆఫ్టర్ దట్ నేను హెడ్ బాత్ చేసుకొని వచ్చి కూర్చున్నాలా. అస్సలు మస్తు బోర్ కొట్టింది, బికాజ్ ఏం చేయడానికి కూడా లేదు. ఇంకా ఏం చేయాలో తెలియక అందరి స్టేటస్లకి, మెసేజ్లకి రిప్లై ఇస్తూ కూర్చున్నాను అనమాట. నాకైతే అది బాగా నచ్చింది, బికాజ్ ఎప్పుడు మెసేజ్ చేయని వాళ్ళు కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పి మెసేజ్ పెట్టడం, ఇంకా విషెస్ చేయడం, నా హ్యాపీనెస్ని కోరుకోవడం నాకు మంచిగా అనిపించింది. సో వాళ్ళకి రిప్లై ఇస్తూ కూర్చున్నా. అండ్ ఆఫ్టర్ దట్ మా అక్క అండ్ బావగారు ఇచ్చిన టెడ్డీ బేర్తో కొంచెం సేపు ఆడుకున్నా అనమాట. నాకైతే ఈ టెడ్డీ బేర్ ఫుల్గా నచ్చేసింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అక్క అండ్ బావగారు. ఇంకా అలా ఆడుకుంటూ ఈవినింగ్ అయిపోయింది. కనీసం పిక్స్ అయినా దిగుదామని చెప్పి ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను. ఇది మా పిన్ని కుట్టింది. అండ్ ఆఫ్టర్ దట్ మేము మెడిటేషన్ క్లాస్కి వెళ్ళాము. మెడిటేషన్ క్లాస్ అంటే ఏం లేదు, నార్మల్గా మెడిటేషన్ చేస్తాం కదా. సో ఇది సాయిబాబా టెంపుల్లో October 1st స్టార్ట్ చేసినాం అన్నమాట మెడిటేషన్ క్లాస్, మాస్టర్స్ని పిలిచి. అండ్ ఇది 7th డే అన్నమాట. నడిగూడెంలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేయండి, మెడిటేషన్ చేసుకోవచ్చు. హెల్త్ పరంగా మంచిగా ఉంటుంది. మెడిటేషన్ అంటే ఏదో పెద్ద ఏం ఉండదు అందులో. సో మన శ్వాస మీద ధ్యాస పెట్టడమే. ఇంకా మెడిటేషన్ అయిపోయిన తర్వాత నేను స్వీట్స్ పంచాను అనమాట. యాక్చువల్గా ఎందుకో తెలీదు, నా బర్త్డే నాకు కలిసి రాదనుకుంటా, బికాజ్ ఎప్పుడు ఎంత పెద్దగా సెలబ్రేట్ చేసుకుంది ఏది లేదు. సో ఇంకా ఇప్పుడైతే స్వీట్స్ పంచుతున్నా. ఇంతకుముందు అది కూడా ఉండకపోతుంటే ఇంట్లో ఏదో అలా నార్మల్గా చేసుకునేదాన్ని. అండ్ మెడిటేషన్ క్లాస్ అయిపోయిన తర్వాత మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అండ్ మీకు ఈ అవుట్ఫిట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్గా ఇది నేను డ్రెస్ మెటీరియల్ అంటే తీసుకొని దాన్ని కుట్టించా అనమాట. మా పిన్ని కుట్టింది, చాలా బాగా ఉంది. అండ్ నేను కొన్ని పిక్స్ కూడా దిగాను, అవి నేను పోస్ట్ చేస్తాను. సో అవి కూడా చూసేయండి. అండ్ ఆఫ్టర్ దట్ నాకు చిన్నప్పుడు చెప్పిన ప్రిన్సిపల్ సార్తో ఫోటో దిగాను. అండ్ ఆఫ్టర్ దట్ మా అమ్మ నాన్నతో కూడా ఫోటో దిగాను అనమాట. ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.